నమస్తే అందరికి. ఈరోజు ఇక నేను వచ్చిన దాన్ని చూస్తున్నా వ్లాగ్లో స్టార్టింగ్లో మా వాయి జరా బయటికి పోయిండు. బయటికి అంటే ఇగోరి ఇట్లా నన్నేమో తొందరరా అన్నాడు. నేను డైలీ తొందర వస్తున్నా, బాయ్ ఏమో తొందర వాడు ఇంకా ఇంకా లేవలేదు ఇట్లా. అందుకని నేను స్టార్ట్ చేసిన. అన్నయ్య ఏం వర్కౌట్ ఉంది అన్నాడు. ఇది ఈరోజు బెంచ్ వర్కౌట్ ఉందండి. నేను చెప్పింది కదా ఈరోజు బెంచ్తో స్టార్ట్ చేస్తాడట బాయ్. ఇంకా అయితే లేవలేడు. ఇంకా ఇప్పుడు లేచి రెడీ అవుతాడు. తర్వాత ఇంట్రడక్షన్ ఆయన ఇస్తాడు ఫ్రెషప్ అయినాక. అవన్నీ ఏం చేసినావు నేను ఏం చేసినావు బాయ్? నైట్ కొట్లాట అయిందా? లేట్ అయింది రాబోయే వచ్చే వరకు. మరి ఏమైనా మొత్తం జైల్లో వండుకున్నావు? బాయ్ సెటప్ చూడరు మొత్తం ఎట్లేదో. ఫస్ట్ రాగానే చూస్తే మొత్తం ఇట్లా జైలు వేసి పడుకున్నట్టు పడుకుని వచ్చి ఇగో దాని ఇగో ఓపెన్ చేసి లోవరా ఇక బాయ్. ఇగో ఈరోజు కొత్త క్యాలెండర్ కాబట్టి ఇగో మంచిగా గుడికి వేసి మంచిగా స్నానం చేసుకొని మంచిగా గుడికి వేసి వస్తున్నాను నేను. మన కొత్త రోజు కాదు బెట్ట, మన ఉగాది. ఉగాది అందుకే చెప్పిన బాయ్. కొత్త రోజు అంటే కొత్త రోజు మీన్స్ కొత్త క్యాలెండర్ అంతే. ఉగాది మనది. గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ నవీన్ కొన్నే బాయ్, తెలుగు బెస్ట్ బ్లాగర్, బెస్ట్ యూట్యూబర్ అండ్ బెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్. వెల్కమ్ బ్యాక్. సో ఇవాళ 1st 2026 January 1st అండ్ ఇవాళ మనకు వచ్చేసి హెవీ బెంచ్, ప్రైమరీ లిఫ్ట్ బెంచ్ అండ్ సెకండరీ లిఫ్ట్ డెడ్ లిఫ్ట్స్ ఉన్నాయి. లెట్స్ గో టు ద జిమ్ అండ్ డూ దట్. అండ్ అట్ ద సేమ్ టైం ఇవాళ ఆల్కహాల్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, ఇప్పుడు మందు తాగితే బాడీకి ఏమవుతుంది, మందు తాగితే ఇప్పుడు జిమ్ చేసే వాళ్ళు మందు తాగొచ్చా, అండ్ మందు తాగుతూ బాడీ పెంచొచ్చా, ఆల్కహాల్ మనకి ఎట్లాంటి ఎఫెక్ట్స్ చేస్తుంది, అండ్ వాకౌట్ చేసుకుంటూ జిమ్కి వెళ్ళుకుంటూ మందు కూడా అవుతే అది ఎట్లాంటి ఎఫెక్ట్ చేస్తుంది, దానివల్ల ఏమవుతుంది, అడ్వాంటేజ్ ఏంది, డిసడ్వాంటేజ్ ఏంది, ఏంది అనేది ఇలా వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఓకే, దానికంటే ముందు ఫస్ట్ జిమ్కి పోయి వాకౌట్ చేసి వద్దాం. ఓకే, ఇక రాత్రి 3 వరకు వనం కాబట్టి పొద్దుగా చేసే వరకు ఆ టాపిక్ గురించి మాట్లాడదాం. చూపించి ఇది అది మార్షల్ అంట, ఇది ఇప్పుడు అంట, ఇది చూపించి ఇది చేసినావు చూడని చెప్పి మళ్ళీ వాడే మస్తు చేసినావు అంటుండే. మళ్ళీ వాడే ఏమిరా రాజు, తెంగులకు మరిగిన అంగ్రి చీత. క్వశ్చన్ చేసుకున్నా, తాగుతున్నా, బ్రీత్ వర్క్ చేయలేదు, మార్నింగ్ అల్లం గిల్లం అవి కూడా తెలియదు. ఇతను వస్తుంది మంచి తప్పని తాగేసి ఫస్ట్ లోపలికి తీద్దాం, కొంచెం ఎనర్జీ వస్తుంది, ఫస్ట్ జిమ్కి వెళ్ళిపోదాం అని చెప్పేసి తాగేస్తున్నా. వెళ్ళిపోదాం. స్పైడర్ మ్యాన్ మొత్తం టైట్ అయిపోయింది టీషర్ట్. బాయ్స్ బల్కింగ్ కాకపోతే సారీ మన బూతులు వస్తుంది నాకు. ఏమంటారు, ఈ న్యూ ఇయర్ వచ్చి మళ్ళీ చెడగొట్టింది డైట్. మొన్న నేను సినిమాకి పోయి మళ్ళీ చెడగొట్టి. నాకు నేనుంటే నిమ్మలంగా నేను నా డైట్, నా వర్కౌట్, నా వర్క్, నా వీడియోలు మంచిగా కామ్ వెళ్ళిపోతుంది. ఓడని వస్తేనే సంగనాకపోతుంది. సో ఎవరైతే హాస్టల్లో వండుకుంటా, పీజీలలో వండుకుంటా, దోస్తులతో రూమ్లలో వండుకుంటా, ఎవరైతే ఈ స్ట్రిక్ట్ డైట్లు అండ్ మంచి ఫిజిక్ మెయింటైన్ చేస్తారో వాళ్ళందరికీ అలా. ఎందుకంటే కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం. మనం మంచిగా ఉన్నా కూడా మన పక్కన పడుకోవడం, అరే ఇలా అది తిందాంరా, అరే ఇలా అది చేద్దాంరా, అరే ఇది చేస్తాంరా అంటాడు ఈ ఆడు. మనం ఓకే ఫోకస్డ్ అని చెప్పేసి మనం ఉంటాం. మన ముఖాలు ఉన్నప్పుడు ఇక మనకి ఇంకేముండవు. కానీ మన పక్కన కూడా ఉన్నట్టు డిస్ట్రాక్షన్స్ ఇక ఆడొచ్చు, అది తిందాంరా, ఇది తిందాంరా, అది ఇక లోపలికి వెళ్ళి గొక్కుతూ ఉంటుంది. ఇక ఒక్కరోజు తినేస్తాం ఏం కాదు, ఇట్స్ ఓకే. సంకనాక్ పోయింగ్స్. Salute to you people. My liver and my organs, my stomach to me. రాత్రంతా మందు పోసినావు, ఇప్పుడు వచ్చి ఏదో లోడ ప్రీ వర్కౌట్ అని చెప్పి ఇంకేదో పోస్తున్నావు. ఏది ఏమనుకుంటున్నావురా? మేము ఇట్లా దీన్ని ఫిల్టర్ చేయాలి, ఏం చేయాలి, ఏమనుకుంటున్నావురా నువ్వు? అసలు నువ్వు మనిషివే నారా నువ్వు అని చెప్పేసి లోపల అనుకుంటుండవచ్చు. అన్నీ ఏది పడుతుంది మొత్తం వేస్తూనే ఉన్నావు లోపలికి. దమాక్ అసలు సెంటర్లో లేదు, మొత్తం హ్యాంగ్ ఓవర్ ఉంది, గుమ్ము దిగుతుంది, హ్యాండ్ స్టాండ్ అసలు ఏనికి వస్తలేదు.
కాలు పైకి పెట్టి తలక కింద హ్యాష్ ట్యాగ్ ఇట్లా ఉంటుంటే అసలు ఇలా తిరుగుతుంది, ఇట్లా ఏం అర్థమవుతుంది. వెయిట్లన్నా లేస్తా లేవో చూద్దాం. సో ఇవాళ ప్రైమరీ బెంచ్ ఉంది అండ్ సెకండరీ డెడ్ లిఫ్ట్ ఉంది అండ్ రేపు ప్రైమరీ డెడ్ లిఫ్ట్ ఉంటుంది. సో ఇవాళ ప్రైమరీ బెంచ్ లాస్ట్ టైం 95 kgs ఇంటూ 1 కొట్టినాం కదా టాప్ సెట్. సో సేమ్ అదే వెయిట్ వేసుకొని ఆర్పీ తక్కువ వచ్చే విధంగా విల్ ప్రెస్. బాడీలో బ్యాలెన్స్ మిస్ అయింది కానీ వెయిట్లు మాత్రం బాగానే లేచినాయి పోయి. సో 95 kg ఇంటూ 1 ఆర్పీ 7-8 వచ్చింది, ఈజీగానే వచ్చింది. డన్. సో గాయ్స్ ఎండ్ ఆఫ్ ద డే డన్ విత్ ద వర్కౌట్. ఓకే అండ్ మజిల్ అప్స్ కూడా ఇంకా రాలేవు. బాడీ వెయిట్ మజిల్ అప్సే కొంచెం హార్డ్ అనిపించినాయి. లాస్ట్ టైం నేను 10 kg మజిల్ అప్ కొట్టిన, ఇలా బాడీ వెయిట్ మజిల్ అప్సే కొంచెం హార్డ్ అనిపించినాయి. ఎందుకంటే మేబీ సమ్ ఫటీగ్ ఇస్ దేర్ అండ్ నా ఏమంటారు ఫుల్లీ రికవర్ లేదు, నేను స్లీప్ సరిగ్గా లేదు, ఇంకొకటి జర దీనివల్ల ఫుల్లీ రికవర్డ్ కాలేదు. సో కొంచెం సోర్ ఉంది అట్లా అని చెప్పేసి అనమాట. సో ఇవాళ మంచిగా పడుకుందాం. అండ్ ఇంకొక ఏది గుండె పగిలిపోయిన విషయం ఏంటంటే కిచెన్ బంద్ ఉంది, ఇవాళ క్లౌడ్ కిచెన్ బంద్ ఉంది, ఇలా మీల్స్ రావు. సో ఇవాళ కూడా మనం చీట్ అయిపోతుంది అది. కాకపోతే ఇలా కొంచెం వెజిటేరియన్ తిందాం, వెజ్ తిందాం. దాన్ని మనం మరీ గలీజ్గా చేసుకోకుండా కొంచెం క్యాలరీస్ లోపల అయ్యేటట్టుగా తిందాం ఇవాళ. ఓకే వాళ్ళు దన్మని చెప్పేసరికి ఇప్పుడు మళ్ళీ నేను అన్ని కొనుక్కొచ్చుకొని చేసుకొని పెట్టుకోలేను. ఓకే అట్లా అని చెప్పేసి ఇది అయిపోయింది. లెట్స్ గో టు హోమ్, లెట్స్ సీ. ఇవాళ ఏమైందా మీరు మొత్తం ఇంగ్లీష్తో రావదించండి ఇవాళ. ఏమ్రా మాట్లాడరా ఇంగ్లీష్లో, ఇప్పుడు మాట్లాడు. ఇంకా ఇది ఒక్కటి చాలు నాకు తెలిసింది. ఐఎమ్ ఇన్స్పైరింగ్ టు సీ యూ టు ఇంగ్లీష్ టాక్ అంటారు మా. ఇది ఒక్కటి చాలు ఇది తీసి ఓడ్ ఇంగ్లీష్లో ఒక బ్యూటిఫుల్ లైన్ చెప్తాడు. చెప్పరా రాజు. whatever things you learn in your life, that will definitely return to you. అండర్స్టాండ్. మనసు ఉన్నా గాని లేదంట, మెదడు మాటే నే వింట, మాయాదారి లోకంలో ఇంతే నేనంట. హే ఇప్పుడు వచ్చిన ఇంటికి మంచిగా స్నానం చేద్దాం. నిన్న కూడా స్నానం చేయలేదు మనం, బోగనా కొడుకులో. సో ఇప్పుడు మంచిగా స్నానం చేసుకొని వెళ్దాం. వెళ్ళి ప్యూర్ వెజ్, ఓకే బాలాజీ పక్కకు ఒకటి ఉంటుంది ప్యూర్ వెజ్ బాలాజీ, వెళ్ళేసి జీరా రైస్, దాల్ తడక అండ్ స్టార్టర్ ఒకటి పన్నీర్ది, ఏదైనా పైకి వెళ్ళి కోటింగ్ గీటింగ్ లేకుండా, మరి ఎక్కువ ఆయిల్ ఎక్కువ ఇది ఏం లేకుండా కొంచెం స్పైసీగా పన్నీర్ది మంచిగా ఏదో నుంచి ఒక స్టార్టర్ తీసుకొని జీరా రైస్ దాల్ తడక వేసుకొని తినేసి ఆహా అని చెప్పి వచ్చేద్దాం. డన్ విత్ కోల్డ్ షవర్స్. నైట్ కంటే ఇప్పుడు చాలా ఈజీగా ఉంది, అసలు చల్లగానే అనిపిస్తారు నీళ్ళు. డన్నా రెడీ అయిపోయినాం, వెళ్ళిపోదాం ఇక. జూడియో మాల్ టీ-షర్ట్ పుట్టెవరు ఎంత అందంగా నవీన్. ఇప్పుడే వచ్చిన. సో ఫస్ట్ ఒక చిల్లీ పన్నీర్ వేపిన, చిల్లీ పన్నీర్ వచ్చిన తర్వాత దాల్ బటర్ తడక అండ్ తర్వాత జీరా రైస్. క్వాంటిటీ చూడరా నాయన, క్వాలిటీ ఘోరంగా వచ్చింది. చిల్లీ పన్నీర్, దాల్ బటర్ తడక, జీరా రైస్. నా పొట్ట నిండిపోయింది, రైస్ కొంచెం మిగిలిపోయింది. ఇప్పుడు ఇంటికి వచ్చిన అండ్ ఒక స్కూప్ వే ప్రోటీన్ ఇస్తున్నా, ఎందుకంటే ప్రోటీన్ ఇంటేక్ ఈజ్ నీడెడ్. ఓకే అండ్ అంత తిన్న తర్వాత ఇవి నా యాప్స్ కండిషన్ కనిపిస్తుంది కదా, 1 సెకండ్. ఓకే సో ఇప్పుడు మీకు కొంచెం గ్యాన్ షో చేస్తా, ఓకేనా. అయితే ఇప్పుడు ఏంది ఈ ఆల్కహాల్ ఇవి తాగొచ్చా అండ్ తాగితే ప్రాబ్లం ఏంది, తాగకుండా జిమ్ చేయవచ్చా, తాగకుండా జిమ్ చేస్తే ప్రాబ్లం ఏమవుతుంది ఏంది కథ అని చెప్పేసి సింపుల్ అండ్ స్ట్రైట్ ఆన్సర్, ఆల్కహాల్ ఇంజూరియస్ టు హెల్త్ కదా. ఇప్పుడు దీనికి జిమ్ చేసే వాళ్ళు తాగితే ఏమేమి ప్రాబ్లమ్స్ అయితే ఏం కథ అంటే, ఫస్ట్ థింగ్ ఒకటి ఏంటంటే మన ప్రోటీన్ అబ్జర్ప్షన్ రేట్ అనేది పడిపోతుంది. ఓకే మన బాడీకి ఇప్పుడు డైలీ ప్రోటీన్ ఇంటేక్ ఉంటుంది కదా, ప్రోటీన్ ఇంటేక్కి మనం ఆ ఫుడ్ తింటుంటాం కదా, కాకపోతే బాడీ ఆ ప్రోటీన్ని తీసుకోవడము అబ్జర్వ్ చేసుకోవడం అనేది బంద్ చేస్తుంది. ఆ కెపాసిటీ అనేది గ్రాడ్యువల్లీ మొత్తం తగ్గిపోతుంది. అందుకే మీరు చూసుకుంటే ఎవరైనా సరే ఆల్కహాలిక్స్, డైలీ మందు అయ్యేటోళ్ళు ఎవరైతే ఆల్కహాలిక్స్ ఉంటారో వాళ్ళంతా కంప్లీట్ మజిల్ లాస్ అయి ఉంటారు, వాళ్ళు మస్కులర్గా కనపడరు, మీకు మజిల్ లాస్ అయిపోయి ఉంటారు. ఓకే సో అదనమాట. అండ్ ఇంకొకటి కిడ్నీలు తెంగేస్తాయి, సారీ లివర్ తెంగేస్తుంది. ఆల్కహాల్ తెలిసిందే కదా, ఆల్కహాల్ ఏం చేస్తుంది ఇంకా అని చెప్పి లివర్ తెంగేస్తే, కాకపోతే అవి చాలా రేర్ కేసెస్ అవుతుంది. ఎందుకంటే మన లివర్ ఎట్లాంటిది అంటే బాడీలో అదొక సూపర్ ఆర్గన్ అది. ఓకే దాన్ని నువ్వు మధ్యలోకి వెళ్ళి కట్ చేసినా కూడా అది మళ్ళీ గ్రో అవుతుంది లివర్. ఒకవేళ ఎవరికైనా లివర్ ఖరాబ్ అయిందా అంటే నువ్వు అర్థం చేసుకోవచ్చు వాడు ఎంత గలీజ్గా దాన్ని ఇది చేసిండు అని చెప్పేసి.
ఓకే, ఎందుకంటే నార్మల్గా అంత ఈజీగా చేయదు లివర్, దానికి చాలా హీలింగ్ పవర్ ఉంటుంది. చెప్తున్నా కదా, మధ్యలో కట్ చేసినా కూడా మన బాడీలో ఏ పార్ట్ కూడా గ్రో కాదు. అదే లివర్ మధ్యలో కట్ చేసినా కూడా అది మళ్ళీ నీకు ఫుల్ ఫ్లెజ్డ్గా గ్రో అవుతుంది అని చెప్పేసి అంటారు. ఓకే, సో అట్లా లివర్ అనేది చాలా చాలా హీలింగ్ పవర్ ఉంటుంది, దానికి చాలా ఇది ఉంటుంది. సో నువ్వు దాన్ని ఎంత గలీజ్గా ఇది చేస్తే అది షెడ్కి వెళ్ళిపోతుంది అనేది ఆలోచించుకోవాలి. ఓకేనా. అండ్ ఇంకొకటి, ఆల్కహాల్ తాగినప్పుడు ఎప్పుడైనా సరే స్మోక్ చేయొద్దు. ఎందుకంటే నువ్వు ఆల్కహాల్ తాగినప్పుడు లోపల నుంచి బాడీ అంతా సున్న అయిపోతుంది. ఓకే, మొత్తం సున్న అయిపోయి వీక్ అయిపోతుంటుంది. నువ్వు దాంట్లోకి ఇంకా సిగరెట్ తాగినావు అనుకో, ఇది ఇంకా డేంజరస్ అయ్యి ఇంకా ఘోరంగా లోపలికి వెళ్ళి మొత్తం ఇది చేసేస్తుంది అనమాట. సో ఆల్కహాల్ తాగినప్పుడు సిగరెట్ అవాయిడ్ చేయరు. ఎప్పుడో ఒకసారి తాగినామంటే దట్స్ వెల్ అండ్ గుడ్. ఇప్పుడు నా లెక్క, నేను ఇప్పుడు నిన్న తాగిన, సంవత్సరం మొత్తంలో నిన్న తాగిన, సో ఫరక్ పడదు. ఎందుకంటే నేను 96% మొత్తం అంతా గుడ్ చేస్తున్నా, ఒక 4% ఈవెన్ 10% బ్యాడ్ చేస్తున్నా అంటే నా బాడీ దాని నుంచి రికవర్ చేసుకుంటుంది, దాని నుంచి హీల్ అయ్యి దాన్ని తీసుకునే కెపాసిటీ నా బాడీలో ఉంటుంది. కానీ నువ్వు ఉల్టా అయిపోయింది అనుకో పారామీటర్స్. ఓకే, నార్మల్గా ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారు, న్యూట్రిషన్ గైడెన్స్ ఉండదు, బాడీ అన్ని డెఫిషియన్సీతో ఉంటారు, ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంటుంది, వైటమిన్ డెఫిషియన్సీలు ఉంటాయి, మీదికి వెళ్ళి ఇట్లాంటి గలీజ్ ఇవి ఘోరంగా సిగరెట్ తాగుడు, ఘోరంగా మందు తాగుడు, ఇవన్నీ మీదికి వెళ్ళేస్తుంటారు. అప్పుడు ఏమవుతుంది, బాడీ తీసుకోవాలన్నా కూడా దాన్ని తీసుకునే కెపాసిటీ ఉండాలి, దానిలో జాన్ ఉండాలి. సో మనం అన్ని ఫుడ్లు మంచిగా తినుకుంటాం, మంచిగా గట్టిగా ఉంటాం కాబట్టి సో కొంచెం ఇట్లాంటి చెత్త అప్పుడప్పుడు వేసినా కూడా బాడీ తట్టుకునే కెపాసిటీ బాడీకి ఉంటుంది. అండ్ ఇంకోటి, మీ లివర్కి హీలింగ్ పవర్ ఉంటుంది, లివర్ చేయకపోవచ్చు, కాకపోతే లివర్ డ్యామేజ్ ఒక్కటే కాదు, ఇంకా దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ మైనర్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా వస్తాయి. మేజర్ ప్రాబ్లం లివర్ డ్యామేజ్ అవుతుంది, కాకపోతే ఇంకా మైనర్వి చాలా ఉంటాయి. ఏది, నీ కార్టిసోల్ లెవెల్స్ పెరిగిపోవడము, దీని మందుకు అడిక్షన్ అయిపోవడము, ఇంకొకటి నీ టెస్ట్ లెవెల్స్ పడిపోవడము, చాలా 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 నీ గట్ హెల్త్ మొత్తం ఖరాబ్ అయిపోతుంటుంది, నీ వాయిస్లో బేస్ తగ్గిపోతుంది, ఇంకా మైనర్ వీక్నెసెస్ అన్నీ వస్తుంటాయి, ఇంకా చాలా ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. ఓకే, మేజర్ ప్రాబ్లం వచ్చేసి లివర్ది. మోనో వ్లాగ్కి ఒక కామెంట్ వచ్చింది, అన్న నువ్వు ఎందుకు ఆరుష్ బోలాని కాపీ చేస్తున్నావు, ఆరుష్ బోలా లాగా ఆరుష్ బోలానే అవ్వగలడు అంట. అవినాష్ అని పేరు, అవినాష్ WAGH P5 సంథింగ్ ఉంది. ఆరుష్ బోలాని నేను ఎందుకు కాపీ చేస్తా, ఆరుష్ బోలా లాగా అసలు నా వీడియో ఉంది ఆరుష్ బోలా లాగా, ఏది అలా లాస్ట్కి అవుటర్ సాంగ్ పట్టుకొని అంటున్నావు ఆరుష్ బోలాని కాపీ చేస్తున్నావు అని. ఒరే బాబు, అది దేశీ డాన్ బెల్జిరన్ అని చెప్పేసి పాట, అది ఆరుష్ బోలాది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆరుష్ బోలా సింగర్ కాదు, వేరే సింగర్ పాట. ఆ లిరిక్స్ నేను ఎందుకు పెట్టినా అంటే, అఫ్కోర్స్ ఆ లిరిక్స్ నాకు సింక్ అయితే కాబట్టి నేను పెట్టినాను. ఎందుకంటే నార్మల్గా నేను ఇట్లా దోస్తులతో ఉన్నప్పుడు చేసినప్పుడు అట్లా బ్యాడ్ వర్డ్స్ అవి మాడుకుంటా కదా, సో అట్లా దాంట్లో ఏమని ఉంటుంది, ఇది హాతోడా పాపి మే గాలి దేత కాఫీ పర్ జిందగీ మే బడిన కేలియే కభీ కిసీ కా నహి చాటి. అర్థమైందా? దాని అర్థం తెలుసా నీకు? పాట ఫస్ట్ అర్థం తెలుసుకో. అవును, నేను కొంచెం పాపినే, అంటే నేను కొంచెం పాపాతుకునే, నేను కొంచెం బూతులు ఎక్కువ మాడతా, గలీజ్ మాటలు ఎక్కువ మాడతా, కానీ జిందగీలో ముంగలు రానికి ఎవరిని నాకలేదు, ఎవరిని పట్టుకోలేదు అని చెప్పేసి దాని అర్థమైందా? ఇది నేను ఇప్పుడు కాదు, నువ్వు నా పాత వీడియోలో పోయి చూసుకో, అదే అవుట్రో ఉంటుంది. మధ్యలో నేను పెట్టడం బంద్ చేసిన. ఓకే, మధ్యలో నేను పెట్టడం ఎందుకు బంద్ చేసిన అంటే, నాకు అది ఫోన్లో అంత పెద్ద రామకథ, అంత రామకథ అయింది నాకు పాత ఫోన్లో. ఓకే, సో అప్పుడు నేను దాంట్లో ఇంట్రోలో పెట్టడం బంద్ చేసిన. ఇప్పుడు సెపరేట్గా దీనికోసమే పెట్టుకున్నా కాబట్టి నేను సెపరేట్ పోర్టర్లో పెట్టినా తక్కువ దొరికిపోతుంది, నాకు తీసుకొని టక్మని పెట్టేసుకుంటున్నాను. అది ఎప్పటి నుంచో నేను యూట్యూబ్ ఇది స్టార్ట్ చేసినప్పటి నుంచి ఉంది నాది. అది దానికి పట్టుకొని వచ్చి నువ్వెందుకు ఆరుష్ బోలా ఏముంది దాంట్లో ఆరుష్ బోలా లాగా, అది ఫుల్ మొత్తం భక్షోది కంటెంట్ ఉంటుంది, మొత్తం అంతా అదే ఉంటుంది. ఇప్పుడు నేను ఎన్ని ఇన్ఫర్మేషన్ వీడియోలు వగేరా నేను ప్రతిదీ చేస్తూనే ఉంటా. దాంట్లో నీకు ఫిట్నెస్ ఇన్ఫర్మేషన్ దాని గురించి వాటి గురించి ఏమి ఉండవు, ఇన్ డీటెయిల్గా వాటి గురించి అసలు ఇలాంటివి ఉండవు. మొత్తం కంప్లీట్ ఫ్రెండ్స్తో తిరిగేది, మొత్తం అదే బ్లాగింగ్ ఉంటుంది. వాళ్ళు దానికోసమే అందరూ గ్యాంగ్ ఒక దగ్గర అంతా ఏమంటారు, వాళ్ళ గ్యాంగ్ అంతా అందరు ఇన్ఫ్లుయెన్సర్లే, ఎవరు ఇది ఉండదు అనమాట, జాబర్స్ ఎవరు ఉండరు, అందరూ ఇన్ఫ్లుయెన్సర్లే, అందరికీ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. సో వాళ్ళందరూ ఢిల్లీ గ్యాంగ్ అని చెప్పేసి అందరూ ఒక 5-10 మంది గ్యాంగ్ కూడి వాళ్ళందరూ ఇక డైలీ బయట తిరగడము, టైం పాస్ చేయడము, అంత బక్చూది చేసుకుంటారు, ఈ బ్లాగ్స్ తీస్తారు. అవి అందరికీ టైం పాస్ అయితే ఎంటర్టైనింగ్ ఉంటాయి. ఓకే, సో కంటెంట్ అది ఉంటుంది. ఏ వీడియో నా దాంట్లో ఉంది చెప్పు? ఇప్పుడు నేను దోస్తులతో పోతున్నాను చేసిన, రా బాబు నా లైఫ్ స్టైల్ అట్లుందరో బాబు, నేను దాన్ని చూపిస్తున్నా, నేను సపరేట్గా దానికోసం అని పోతాను. నేను ఇప్పటి వరకు ఏదైనా ఒకటి సపరేట్గా ఈ కంటెంట్ క్రియేషన్ కోసం అని చెప్పేసి ఏది చేయలేను. నువ్వు నా ఇన్స్టాగ్రామ్లో పోయి రీల్స్ చూసుకున్నా, నా యూట్యూబ్లో వచ్చి వ్లాగ్ చూసుకున్నా, నేను ఏం చేస్తా డే మొత్తంలో ఆ డే మొత్తం రికార్డింగ్స్ అందులో పెడుతుంటా, దాంట్లోకి ఇంకా నేర్పినీకే చెప్పనీకేనే చేస్తుంటా. అర్థమైందా? వచ్చి కాపీ అంట
కాపీకి అర్థం తెలుసుకోరు ఫస్ట్. ఇట్రా నీకు ఇప్పుడు డెఫినేషన్ ఇస్తా క్లియర్ గా, కాపీకి డెఫినేషన్ ఇస్తా ఏంది అని చెప్పేసి. See, ఇది కామన్ సెన్స్. ఓకే, కామన్ సెన్స్ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. దీనికి డిగ్రీలు చేయాల్సిన అవసరం లేదు, చదువుకోవాల్సింది అసలే అవసరం లేదు. ఓకే, బేసిక్ కామన్ సెన్స్. నేను టీషర్ట్ వేసుకున్నా, నువ్వు టీషర్ట్ వేసుకున్నావు, నేను ఊపిరి పిలుస్తున్నా, నువ్వు ఊపిరి పిలుస్తున్నావు. ఇప్పుడు నేను నీ దగ్గరకు వచ్చి నువ్వు ఎందుకు నన్ను కాపీ కొడుతున్నావు అంటే ఏమైనా సెన్స్ ఉందా అందులో? ఎందుకంటే దిస్ ఈస్ హౌ పీపుల్ లివ్. ఓకే, బట్టలు వేసుకుంటారు, ఊపిరి పీల్చుకుంటారు. దట్స్ హౌ పీపుల్ లివ్. అందరూ ఒకేలాగా చేస్తారు. అండ్ ద సేమ్ వే దట్స్ హౌ వ్లాగ్స్ షుడ్ బి షూటెడ్. అర్థమైందా? వ్లాగ్స్ అన్ని అట్లనే షూట్ చేస్తారు. ఇప్పుడు నేను ఒకనే కదా, అందరూ అట్లనే షూట్ చేస్తారు. యా మేబీ నీకు వైబ్ మ్యాచ్ అవుతుండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు నేను దోస్తులతోని అట్లా మజాకులు చేసుకుంటా ఇప్పుడు నాకు కూడా గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళందరితో మజాకులు చేసుకుంటా షూట్ చేసినప్పుడు నీకు ఆ వైబ్ మ్యాచ్ అవుతుండొచ్చు. అంత దాన్ని కాపీ అనరు. కాపీ ఈజ్ సంథింగ్. ఇప్పుడు ఇది ఒకటి ఉందా, ఇది ఒక థింగ్ ఉంది. ఓకే, ఇప్పుడు ఇది ఒక గ్లాస్, ఒక థింగ్ ఉంది. ఇదే సేమ్ గ్లాస్ ఇది వీని ఓన్ డిజైన్ అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఇది ఓన్ డిజైన్, వీడు ఇట్లా డిజైన్ చేసి దీన్ని ఇట్లా పెట్టిండు. ఇప్పుడు దీన్ని నేను ఎగ్జాక్ట్ గా సేమ్ సైజు, సేమ్ షేపు, సేమ్ థిక్నెస్, సేమ్ ఇంకొక పీస్ ని పక్కకి తీసుకొచ్చి పెట్టిన అనుకో, దాన్ని కాపీ అంటారు. దీన్ని తీసుకొని దీని సేమ్ డిజైన్ తీసుకొస్తే దాన్ని కాపీ అంటారు. అర్థమైందా? అంతేగాని ఇప్పుడు ఈ గ్లాస్ ఉంది కదా అని చెప్పేసి ఇట్లాంటి గ్లాసులు వేరేవన్నీ తయారు చేస్తే వాటిని కాపీ అనరు. అర్థమైందా? అర్థం చేసుకోరు. బుర్రలు ఎడబెడతారా, ఎందుకురా ఇట్లా బిహేవ్ చేస్తారు? వచ్చిండు పాసిరండా, నడుపుదాం సిగ్గు లేకుండా. వాట్ ఏ రైమింగ్. వచ్చిండు పాసిరండా, నడుపుదాం సిగ్గు లేకుండా. ఈడొకడు బ్రదర్ నీట్ ఉండాలి, టేబుల్ పొద్దుగాల స్నాప్ వేసిన చూడు, పొద్దుగాల స్నాప్ వేయలేదు ఒకటి చూడలేరా? నువ్వే కదా వేసినావు. అవురా వేసిన అయితే దాని రేటా మీరా ఒక 5,000 స్నాప్ పొద్దుగాల స్నాప్ వేసి చూడలే. వేసిన స్నాప్ అంతే. పొద్దుగాల గుడికి పోయి ఒక స్నాప్ వేసాడు. ఆగరా, పొద్దుగాల గుడికి పోయి ఇట్లా బొట్టు పెట్టుకొని స్నాప్ వేసాడు. నేనేమన్నా దీని రేట్ అంటే దాని పెట్టినా స్నాప్ రేట్ స్నాపులు ఉన్నదా రేటు. ఎప్పుడే స్నాప్ డిలీట్ చేసాడు. కావాలని వీడియో తీసాడు, అదే గుర్తొస్తుంది. కాదు, ఎప్పుడే స్నాప్ డిలీట్ చేసి తెగాడు. డిలీట్ చేద్దామనే చేస్తారా? ఎందుకు పెట్టినా డిలీట్ చేద్దామంటే ఎందుకు వేస్తావు? నేను అన్నప్పుడే మళ్ళీ డిలీట్ ఎందుకు వేస్తావు? అవును రా, ఇప్పుడు ఏంటి కావాలని డిలీట్ చేసుకో. నువ్వు సిగ్గుపడాలి. ఇప్పుడు వచ్చిన ఇంటికి వచ్చేటప్పుడు ఇక్కడ పోల్సోళ్ళు ఆపారు. నాకు నవ్వు వచ్చింది ఆయన చెప్పేదానికి. ఏమన్నా 7 వస్తారు అంటే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తున్నాం. ఇక్కడ ఎందుకు పోతురు అంటే ఇక్కడనే మా ఇల్లు. ఇప్పుడు అటు ఎందుకు పోయారు అంటే ఫ్రెండ్ దగ్గరకు పోయినాం వస్తున్నాం అని చెప్పేసి. అంటే బయట తిరగకూరి, నైట్లు బయట రాకూరి, తాగి బండి నడుపుతారు, మళ్ళీ వచ్చి కుదిరు అనుకో, అవసరం గుర్తుంది, చచ్చిపోతే ఏమొస్తుంది అది ఇది అని చెప్పి లెక్చర్ ఇస్తున్నాను. నవ్వు వస్తుంది. ఎవడో తాగి వాడు వచ్చి గుత్తడని చెప్పేసి నేను ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళొద్దట. దానికి సొల్యూషన్ ఏంది? మనం ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళకుండా తాగటం గుద్ద వాళ్ళు కొట్టాలి. అండ్ ఇప్పుడు బార్లో లేట్ నైట్ వరకు బార్ తెప్పించేది, ఆ బార్లకి లేట్ నైట్ వరకు లేకుండా అర్లీగా బంద్ చేయాలి. లేకపోతే డ్రంక్ అండ్ డ్రైవ్ టైట్ చేయాలి. లేకపోతే ఎవడన్నా తాగి గుద్దితే వాని మీద యాక్షన్లు గట్టిగా తీసుకోవాలి. సో అప్పుడు వేరేవాడు అట్లాంటి పనులు చేయకుండా ఉంటాడు, వేరేవాడు సోయితో ఉంటాడు. అవన్నీ వదిలేసి ఎవడో తాగొచ్చి గుత్తడని చెప్పేసి మనం ఏడికి పోకుండా ఇంట్లో కూర్చోవాలన్నా? వాట్ ఇస్ సొల్యూషన్? గుడ్ నైట్. हथौड़ा पापी मैं गाली देता काफी, पर जिंदगी में बढ़ने के लिए कभी न चाटी, 3 बटन से बाहर छाती शाइन मारे प्राउड से।